చట్టసభల్లో మహిళలకు మూడో వంతు కోటా కల్పించాలనే డిమాండ్కు దాదాపు 3 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉంది. అనేక ప్రభుత్వాలు మారటమే కాకుండా ఎన్నో రాజకీయ, నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కోటాలో కోటా వంటి అభ్యంతరాలు చట్టసభల్లో రసాభాసలను దాటుకుని ఎట్టకేలకు 2023లో మహిళా బిల్లు చట్టంగా రూపుదిద్దుకుంది. ఇవాళ్టి నుంచి జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్లు అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. మహిళా రిజర్వేషన్ల కోసం జరిగిన ప్రయత్నాలపై ప్రత్యేక కథనం. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచన ఇప్పటిది కాదు. 1993లో 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేశారు. అప్పుడే లోక్సభ, శాసనసభల్లో కూడా మహిళలకు కోటా కల్పించాలనే ఆలోచనకు బీజం పడింది. 1996లో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు తొలి అడుగు పడింది. 1996 సెప్టెంబర్ 12న అప్పటి ప్రధాని దేవేగౌడ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మహిళా బిల్లును తొలిసారి లోక్సభలో ప్రవేశపెట్టింది. వివిధ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ బిల్లును సిపిఐ నేత గీతా ముఖర్జీ సారథ్యంలోని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపారు. ఈ కమిటీ నివేదిక సమర్పించినప్పటికీ రాజకీయ అస్థిరత కారణంగా 1997లో లోక్సభలో రద్దయింది. ఈ బిల్లు అప్పట్లో వీగిపోయింది. నుంచి 2004 మధ్య ఎన్డీఏ హయాంలో ప్రధాని వాజ్పేయి ఈ బిల్లును ఏకంగా 4 సార్లు 1998, 1999, 2002, 2003లలో పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. ప్రతిసారి మిత్రపక్షాలు, ప్రతిపక్షాల నుంచి, ముఖ్యంగా ఆర్జేడీ, ఎస్పీల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. 1998లో ఓ ఎంపీ ఏకంగా బిల్లు ప్రతులను లాక్కొని స్పీకర్ ముందే చించివేయటం అప్పట్లో సంచలనం సృష్టించింది. పదే ప్రయత్నించినా పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాజ్పేయి సర్కార్కు కూడా ఈ చట్టం చేయటం సాధ్యపడలేదు. మహిళా బిల్లు 3 దశాబ్దాల పాటు ముందుకు సాగకపోవటానికి ప్రధాన కారణం కోటాలో కోటా డిమాండ్. ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఇప్పటికే ఉన్న కోటాలో రిజర్వేషన్లు ఉంటాయి. కానీ ఓబీసీ, మైనార్టీ మహిళలకు కూడా 33%లో సబ్ కోటా కల్పించాలని ఆయా వర్గాల నేతలు డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం నినాదంతో ఎదిగిన ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్ లాంటి నేతలు ఈ వాదనను బలంగా వినిపించారు. ఓబీసీలకు సబ్ కోటా ఇవ్వకపోతే కేవలం అగ్రవర్ణాలు, పట్టణ ప్రాంత మహిళలు మాత్రమే చట్టసభల్లో ప్రవేశిస్తారని, గ్రామీణ వెనుకబడిన వర్గాల మహిళలకు అన్యాయం జరుగుతుందని వాదించారు. ఈ అభ్యంతరాలే ఏళ్ల తరబడి ఈ బిల్లుకు బ్రేకులు వేశాయి. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు యూపీఏ 1 ప్రభుత్వం 2008లో 108వ రాజ్యాంగ సవరణ కింద ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. లోక్సభలో రద్దయినా బిల్లు వీగిపోకుండా ఉండాలనే వ్యూహంతో రాజ్యసభను ఎంచుకున్నారు. 2010 మార్చి 9న ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. ఈ సమయంలో సభలో పెద్ద ఎత్తున రసాభాస జరిగింది. అడ్డుకున్న ఎంపీలను మార్షల్స్ సాయంతో బయటకు పంపి మరీ బిల్లును ఆమోదించారు. పెద్ద సభలో పాస్ అయినప్పటికీ యూపీఏకు మద్దతిస్తున్న ఆర్జేడీ, ఎస్పీ తదితర పార్టీలు మహిళా బిల్లును లోక్సభలో పెడితే మద్దతు ఉపసంహరించుకుంటామని బెదిరించాయి. కూటమి ప్రభుత్వ మనుగడ దృష్ట్యా మన్మోహన్ ప్రభుత్వం ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టలేకపోయింది. 2014లో లోక్సభ రద్దుతో ఈ బిల్లు లాంఛనంగా వీగిపోయింది. దాదాపు దశాబ్ద కాలం స్తబ్దుగా ఉన్న మహిళా బిల్లును మోదీ ప్రభుత్వం మళ్లీ తెరపైకి తెచ్చింది. నూతన పార్లమెంటు భవనంలో జరిగిన తొలి ప్రత్యేక సమావేశాల్లో నారీ శక్తి వందన్ అధినియం పేరుతో 2023 సెప్టెంబర్ 19న మహిళా బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. ఎన్డీఏకు ఉన్న భారీ మెజారిటీ, కాంగ్రెస్ సహా దాదాపు అన్ని విపక్షాలు మద్దతు తెలపడంతో మహిళా బిల్లుకు ఏకాభిప్రాయం లభించింది. ఎంఐఎం మాత్రమే ఓబీసీ, ముస్లిం మహిళలకు సబ్ కోటా లేదని వ్యతిరేకించింది. 2023 సెప్టెంబర్ 20న లోక్సభలో, సెప్టెంబర్ 21న రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో మహిళా బిల్లు చట్టంగా మారింది.
మహిళా బిల్లు చట్టంగా మారినప్పటికీ అది తక్షణమే అమలులోకి రాలేదు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఇందులో కీలక బిల్లుల ఆమోదం పొందే అవకాశం ఉంది. తద్వారా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలుకు బాటలు పడే అవకాశం ఉంది.